అసెంబ్లీలో ఆర్టీసీ ఎంప్లాయీస్ సంక్షేమం సంస్థ ప్రభుత్వంలో విలీనంపై ప్రశ్నించారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కోసం ఎంప్లాయీస్ ఎదురు చూస్తున్నారని, ఆర్టీసీ యూనియన్లు కూడా పునరుద్ధరించాలని కోరారు. కూనంనేని ప్రశ్నలకు ఆర్టీసీ మంత్రి పొన్నం సమాధానమిచ్చారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది అని తెలిపారు ఆయన. విలీనం, కార్మిక సంఘాల ఏర్పాటుపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం అనేది అది పాలసీ మ్యాటరు. అంతకుముందు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. దాన్ని ఎలా ఆ ప్రక్రియ మొదలైందా, ఎలా చేస్తారు, ఏం చేస్తారు మంత్రి గారు అంటే అది ఉప ప్రశ్న. ఇది దానికి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. రెండోది, ఆర్టీసీలో యూనియన్లు లేకపోవటం అనేది చాలా 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 దుర్మార్గంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. అన్ని చోట్ల యూనియన్లు ఉంటాయి, అన్ని సింగరేణిలో ఉంటుంది, లేకపోతే ఇంకా బ్యాంకుల్లో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. ఆ పాపం వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళకి కనీసం మినిమం వేజ్ కూడా రానంత జీతాలతో పనిచేస్తారు. వాళ్ళు రేయింబౌళ్ళు పనిచేస్తారు. వాళ్ళకి అసలు యూనియన్ పెట్టుకుంటే వాళ్ళ సమస్య ఏదో బార్గెన్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఈ డెమోక్రటిక్ సిస్టంలో ఇదేమన్యాయమో అర్థం కావట్లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి మేము కలిసినప్పుడు యూనియన్లు ఉండాల్సిందే, యూనియన్ లేకుండా ఎట్లాగూ సిస్టంలో అని కూడా అన్నారు. మరి మీరు సొంత నిర్ణయాలు చేస్తున్నారా, లేకపోతే మీరు అధికారులపైన ఆధారపడుతున్నారా? అధికారులు ఏమైనా మిస్లీడ్ చేస్తున్నారో నేను చాలా బాధతోనే మిమ్మల్ని, ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఆర్టీసీకి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యల్ని, ప్రయాణికుల సౌకర్యము, కార్మికుల సంక్షేమము, సంస్థ పరిరక్షణ అనే 3 ద్వయాలతో పనిచేస్తున్నది ఈ ప్రభుత్వం. కార్మికులకు సంబంధించి అనేక పెండింగ్ సమస్యలు పరిష్కరించడం. 2 అంశాలు, గత ప్రభుత్వం చేసినటువంటి విలీనంకు సంబంధించిన అంశం ఒకటి, అదేవిధంగా కార్మిక సంఘాల రద్దుకు సంబంధించింది ఒక పాలసీ మ్యాటర్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చర్చ చేస్తున్నాం. వారికి కూడా అవగాహన ఉంది. తప్పకుండా ఆ అంశం మీద త్వరలోనే ఒక మార్గదర్శకత్వం వస్తుంది. మరొకసారి కూడా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎవరు కూడా మరవలేనిది. ఈయల్ల కూడా మహాలక్ష్మి కార్యక్రమాన్ని విజయవంతంగా దాదాపు రోజు 65 లక్షల మంది ప్రజలను 35 లక్షల కిలోమీటర్లు తిరుగుతూ 342 బస్ స్టేషన్లు, 12,000 గ్రామాలను కనెక్ట్ చేసుకుంటూ ప్రజలను మరి రవాణా కలిగిస్తున్నటువంటి బస్సులు, అందులో పనిచేస్తున్న ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్ల సంక్షేమం మీ ప్రభుత్వ బాధ్యత. మొదటిసారి రాష్ట్రంలో కాదు దేశంలో కూడా సార్ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ 10 సంవత్సరాల కింద అయితే కూడా ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళందరికీ 3 మెన్ కమిటీ వేసి ఉద్యోగాలు ఇచ్చినటువంటి మాట కూడా ఈ సందర్భంగా వాళ్ళకు మరణశిక్ష వేస్తే కూడా క్షమాభిక్ష గుణం ఉంది. ఇక్కడ మేము రిమూవ్ అయితే మాకు మరొక అవకాశం ఇయ్యారా అంటే ఆ అవకాశం కూడా ఇచ్చినాం. కార్మికులు ఉద్యోగంలో చనిపోతే కారుణ్య నియామకాలు ఇస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఒక బస్సు కొనక, ఒక ఉద్యోగం ఇవ్వకపోతే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం బస్సులు కొనుగోలు చేస్తూ ఉంది, ఉద్యోగాలు ఇస్తూ ఉంది. సంస్థకు సంబంధించినటువంటి అప్పుల సంఖ్యను కిందికి తక్కువ చేసుకొని పోతూ ఉంది.